ప్రైజ్ ది లార్డ్. ఎంత భక్తిగా జీవించినా శ్రమలు అధికమవుతున్నాయేంటి? ఎంత నీతిగా ఉన్నప్పటికీ అవమానాలు, నిందలు, పోరు, బాధలు ఎదురవుతున్నాయేంటి? ఎంత స్తుతించినా ఫలితం కనబడట్లేదేంటి? ఎంత ప్రార్థించినా జవాబు రావట్లేదేంటి అని బాధపడుతున్నారా? ఎంతో నీతిగా జీవిస్తూ ఎంతో ఎక్కువ భక్తి చేస్తున్నప్పటికీ అంతే నిష్పత్తిలో శ్రమలు కూడా మీ జీవితంలో విస్తరిస్తున్నాయా? నేను చేస్తున్న భక్తి అంతా ఏమైపోతుంది? నేను చేస్తున్న స్తుతి అంతా ఏమైపోతుంది? ఫలితం కనబడట్లేదేంటి అని కృంగిపోతున్నారా? ఇంకెప్పుడు ఈ జీవితం మారుతుంది? ఇంకెప్పుడు ఈ సమస్యలకి పరిష్కారం వస్తుంది? ఇంకెప్పుడు నా జీవితం బాగుపడుతుంది? ఎప్పుడు నా కుటుంబం సంతోషంగా ఉంటుంది? ఎప్పుడు దీని నుండి బయటపడతాను? ఎప్పుడు 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 అని బాధతో ఉన్నారా? ఎటు చూసినా సంతోషం, సమాధానం, నెమ్మది లేని పరిస్థితితో కొట్టబడుతున్నారా? ఎటు చూసినా మూయబడిన ద్వారాలు కనబడుతున్నాయా? ఎంతో కాలమైంది నోటి నిండా నవ్వి, ఎంతో కాలమైంది కంటి నిండా నిద్రపోయి, ఎంతో కాలమైంది కడుపు నిండా తిని అని మరలా అటువంటి దినాలు ఎప్పుడొస్తాయి అని ఎదురు చూస్తూ ఉన్నారా? ఎంతో కాలంగా సంతోషం అనేదే లేదా? ఎంతో కాలమైందా మీరు సంతోషించి, నవ్వి, ఆనందించి? చాలా రోజులు అవుతూ ఉందా? మరలా ఎప్పుడు సంతోషమైన జీవితాలు వస్తాయి? మరలా ఎప్పుడు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనబడుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారా? నా పాత జీవితమే చాలా బాగుంది, నా పాత రోజులు చాలా బాగున్నాయి, మరలా అటువంటి రోజులు వస్తే బాగుండు. ఇప్పుడు ఎంత ఎక్కువ భక్తి చేసినప్పటికీ ఏ ఫలితము లేదు, చిల్లుల సంచిలో వేసినట్లు సమస్తము వ్యర్థమైపోతుంది అని నిరాశ చెందుతూ ఉన్నారా? బాధపడకండి. ఒకానొక దినాన దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు. మీ స్తుతికి, మీ ప్రార్థనలకి, మీరు చేసిన భక్తికి, మీరు చేసిన త్యాగానికి, ఆయన కొరకు మీరు సమర్పించుకున్న సమర్పణకు, సమస్తానికి దేవుడు తగిన జవాబునిస్తాడు, తగిన రీతిలో హెచ్చిస్తాడు, తగిన ఫలితాన్ని ఇస్తాడు. భక్తులు చనిపోయినా కూడా భక్తుల ప్రార్థన చనిపోదంట. హల్లెలూయా. భక్తులు ఒకవేళ ప్రార్థించి జవాబు చూడకుండానే చనిపోయినా కూడా ఆ జవాబు వారి తరాలు చూడొచ్చేమో, ఆ జవాబు వారి బిడ్డలు చూడొచ్చేమో, కానీ ప్రార్థనకు మాత్రం జవాబు వస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో కాలంగా దేవుని సన్నిధిలో మొరపెడుతుంటారు. ఎప్పుడయ్యా ఈ బానిసత్వం నుండి విడుదల, ఎప్పుడయ్యా, ఇంకెప్పుడయ్యా అని వారు మొరపెడుతూ ఉండేవారు. కానీ ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, కానీ మౌనంగా ఉన్నాడు. ఆ ప్రార్థనకు జవాబు వారి తరతరాలు గడిచిన తర్వాత ఆ జవాబు వారు పొందుకున్నారు. ఆ ఫలితం అనేది అప్పుడు వచ్చింది. కానీ ప్రార్థన మాత్రం చనిపోలేదు, ప్రార్థన నశించిపోలేదు, ప్రార్థన వ్యర్థమైపోలేదు. ప్రార్థనకు జవాబు ఆలస్యమైందేమో, కానీ ప్రార్థనకు జవాబు మాత్రం తప్పకుండా వస్తుంది. ఈరోజు ఎంత ఎక్కువ భక్తి చేస్తే అంతగా కోల్పోతున్నారా? భక్తి చేయని వారు, ప్రార్థన చేయని వారు ఎదుగుతూ, హెచ్చిస్తూ, సంతోషంగా జీవిస్తున్నారు. నా జీవితం ఏంటి ఇంకా ఇలా ఉంది, నా కుటుంబం ఏంటి ఎలా ఉంది, నా బిడ్డల జీవితం ఏంటి, నా భవిష్యత్ ఏంటి ఇలా ఉంది అని మీరు బాధపడుతున్నారా? అందుకే మనం ప్రతిరోజు ఒక మాట గుర్తు చేసుకుంటూ ఉండాలి. రోమా పత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. అది ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సమస్తం సమకూర్చి మనకు మేలు కలుగుటకే జరిగిస్తాడంట. ఒక వ్యాపార సంస్థలో ఉన్నతోద్యోగిగా ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు క్రీస్తుకు లోతైన రీతిలో తనను తాను సంపూర్ణంగా సమర్పించుకొని ఎంతో భక్తిగా జీవిస్తూ ఉండేవాడు. అలా అతడు చేసిన కొద్ది కాలంలోనే ఆ వ్యాపార సంస్థలో అతడు తన అధిక రాబడి వచ్చే తన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. అతడు ఎంతో ప్రయత్నిస్తాడు ఇంకో ఉద్యోగం నిమిత్తం, కానీ ఎంత వెతికినా కూడా ఒక్క ఉద్యోగం కూడా అతనికి దొరకదు. ఒకవైపేమో ఉద్యోగం పోగొట్టుకున్నాడు, ఒకవైపేమో అవమానము, ఒకవైపేమో మానసికంగా తీరని తీవ్ర వేదన, ఒకవైపు చూసినట్లయితే కుటుంబాన్ని చూసినట్లయితే ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అతడు చెల్లించాల్సిన బిల్లులేమో అధికమైపోతూ ఉన్నాయి. అప్పుడు అతడు మనకులాగే అనుకున్నాడు, నా ప్రార్థనలన్నీ వ్యర్థమైపోయాయా ఏంటి? నా ప్రార్థనలన్నీ వ్యర్థమైనట్లు నాకు అనిపిస్తుంది ఏంటి? ఒక్క ప్రార్థన ఫలించట్లేదు, ఒక్క ప్రార్థనకు జవాబు రావట్లేదు. అలా 1 సంవత్సరం పాటు ఎంతో కృంగుబాటులో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు నిరుద్యోగంలో. కానీ ఒకరోజు శనివారం రాత్రి ఒక సత్యాన్ని గ్రహిస్తాడు. సమస్తాన్ని బట్టి దేవుని స్తుతించాలి అనే సత్యాన్ని అతడు తెలుసుకున్నప్పుడు తనకు ఉద్యోగం దొరకకపోవడానికి కూడా దేవుడు ఏదో ఒక రీజన్ ఉంచాడు. ఇంతగా నేను ఎంత వెతికినా కూడా ఇంత గొప్ప ఉద్యోగినైనటువంటి, ఇంత గొప్ప స్టడీస్ చేసినటువంటి నాకు ఉద్యోగం రావట్లేదు అంటే, ఎంత వెతికినా దొరకట్లేదు అంటే దేవుడు దీని వెనక ఏదో మంచి కారణాన్ని దాచి ఉంచాడు. సో నేను దీన్ని బట్టి ఎందుకు స్తుతించకూడదు అనే ఒక సత్యాన్ని అతను తెలుసుకున్నాడు.
అప్పటి వరకు ఎంతో నీరసించాడు, ఎంతో కృంగిపోయాడు. ఏంటి నా జీవితం, ఏంటి నా కుటుంబం, ఏంటి నా పరిస్థితులు, ఏంటి నా బిల్లులు ఎలా పే చేయాలి అని వీటినే చూస్తూ అతడు సనుగుతూ గునుగుతూ ఏంటి 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 అనే కంగారులో అతడు దేవుని సరిగా స్తుతించడం మానేశాడు, దేవుని సరిగా ప్రార్థించడం మానేశాడు, దేవుని వైపు చూడడం మానేశాడు, దేవునిపైన ఆనుకోవడం మానేశాడు, దేవునిపైన ఆధారపడడం మానేశాడు. ఆయన భక్తి నెమ్మది నెమ్మదిగా క్షీణిస్తూ ఉంది. అవును, మన పరిస్థితుల వైపు చూస్తే మన భక్తి క్షీణించిపోతూ ఉంటుంది. ఈరోజు మన జీవితంలో ఏదైనా నష్టాన్ని కానీ, అనారోగ్యాన్ని కానీ, ఏదైనా ఇబ్బందిని, ఇరుకును, శ్రమను, సమస్యను, శోధనను ఎదుర్కొంటున్నాము అంటే దానికి గల కారణం ఒక చోట ప్రారంభమైంది. అదేంటంటే మన ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే పడిపోతామో శారీరకంగా కూడా పతనమైపోతాం, ఆర్థికంగా కూడా పతనమైపోతాం. మనం ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో అన్ని విషయాల్లో స్థిరంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆర్థికంగా మంచిగా ఉంటాం, మానసికంగా మంచిగా ఉంటాం, అన్ని విషయాల్లో మంచిగా ఉంటాం. మన జీవితంలో ఏదైనా శ్రమను, కష్టాన్ని ఎదుర్కొంటున్నాము అంటే దానికి గల మెయిన్ రీజన్ ఆధ్యాత్మికంగా మనం సరిగ్గా లేమని అర్థం. అదొక్కటి మనం సరి చేసుకున్నట్లయితే అన్ని విషయాలు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. కానీ మనం ఏం చేస్తామంటే అన్నిటినీ సెట్ చేయాలని చూస్తూ దేవునితో ఉన్న కనెక్షన్ని కూడా పోగొట్టుకుంటాం. అందుకే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మంచి మాట ఉంటుంది. చావనైన నీకు మిగిలి ఉన్న వాటిని బలపరుచుకో, చావనైన నీ ఆధ్యాత్మిక స్థితిని బలపరుచుకో. కొద్దిగా ఇప్పుడు నీ దగ్గర మిగిలి ఉందేమో, దాన్నైనా బలపరుచుకో. కానీ మనం ఏం చేస్తామంటే మిగతా అన్నిటిని సెట్ చేయాలని చూస్తాం. ఆరోగ్యాన్ని మెంటల్గా, ఆర్థికంగా, కుటుంబపరంగా, మరి చుట్టుపక్కల వారు అన్నిటినీ సెట్ చేయాలని చూస్తాము. కానీ మన ఆధ్యాత్మికతను సెట్ చేసుకోవాలని చూడం. ముందుగా దాన్ని ప్రయత్నిస్తే అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఈ వ్యాపారవేత్త కూడా తను ఎంతో ప్రయత్నించి వాటిని చూస్తూ వాటిని అన్నిటిని బట్టి బాధపడుతున్నాడే తప్ప మునుపు వల్లే దేవుని సరిగా స్తుతించలేకపోతున్నాడు, దేవుని కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నాడు. కానీ తను ఒక సత్యాన్ని గ్రహించాడు. నేను ఎందుకు దీన్ని బట్టి దేవుని స్తుతించకూడదు? నాకు ఉద్యోగం ఉన్నప్పుడు దాన్ని బట్టి నేను దేవుని స్తుతించాను కదా, ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి నేను ఎందుకు స్తుతించకూడదు? నా కుటుంబం ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, నా కుటుంబం కట్టవలసిన బిల్లులు ఎన్నో ఉన్నాయి, వీటిని బట్టి నేను ఎందుకు స్తుతించకూడదు అని ఒక తీర్మానం తీసుకుంటాడు. అయ్యా, నువ్వు ఏది చేసినా మేలు చేసే దేవుడవయ్యా, నువ్వేది చేసినా నా జీవితంలో ఒక మేలు జరిగించబోతున్నావు, నీకు స్తోత్రాలంటూ తను ఎదుర్కొంటున్న కష్టాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందిని బట్టి, ఆకలి బాధలను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి, తన కుటుంబంలో ఉన్నటువంటి సమస్త బాధలను అన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. మంచిగా ఉంటేనే దేవుడా, మంచి చేస్తేనే దేవుడా అని ఒక తీర్మానం తీసుకొని, ఏది ఉన్నా ప్రభువా, ఏది లేకున్నా నీవు నమ్మదగిన దేవుడవంటూ మన బైబిల్ గ్రంథంలో కూడా హబక్కుకు చాలా మంచి తీర్మానం తీసుకుంటాడు కదా. గొర్రెల దొడ్డిలో లేకపోయినా, పశువులు శాలలో లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా నా యెహోవాను బట్టి నేను ఆనందిస్తాను అని ఎంత చక్కటి తీర్మానం తీసుకుంటాడు. సేమ్ అదే రీతిగా ఈ వ్యాపారవేత్త కూడా ఏది జరిగినా నీకు స్తోత్రమయ్యా అని తను ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని బట్టి స్తుతించడం ప్రారంభించాడు. మనం కృతజ్ఞతాస్తుతి అంటే ఏంటంటే దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిస్తాం. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తను ఎదుర్కొంటున్న ప్రతి బాధను బట్టి, ప్రతి కష్టాన్ని బట్టి, ప్రతి నష్టాన్ని బట్టి, ప్రతి పోరాటాన్ని బట్టి, ప్రతి యుద్ధాన్ని బట్టి, ప్రతి అవమానాన్ని బట్టి, ప్రతి నిందను బట్టి ఆయన దేవుని స్తుతించడం ప్రారంభించాడు. అయ్యా నీకు వందనాలు, అయ్యా దీన్ని బట్టి నీకు వందనాలు, అయ్యా దీన్ని బట్టి నీకు వందనాలని శనివారం రాత్రి తీర్మానం తీసుకున్నాడు. ఆదివారం అంతా దేవుని స్తుతించాడు. ఆదివారం అంతా కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎడతెగక దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అప్పుడు తన పరిస్థితి ఏమీ మారినట్టు అతనికి అనిపించలేదు. కానీ తన హృదయంలో మాత్రం నెమ్మది నెలకొంది. తనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకున్నాడు. తనలో ఉన్న ఆందోళన తొలగిపోయింది. గొప్ప సంతోష సమాధానాలు అతన్ని అలుముకున్నట్టు అతనికి అనిపించింది. అప్పుడు నెమ్మదితో ఆ ఆదివారం రోజు రాత్రి నిద్రపోయాడు. సోమవారం ఉదయం లేవగానే ఒక ఫోన్ వచ్చింది. ఇదిగో మా యొక్క కంపెనీలో ఒక ఉద్యోగం ఖాళీ అయింది, నీవేమైనా పని చేయగలవా అని ఒక వ్యక్తి అడిగాడు. నిజానికి ఆ వ్యక్తి ఎవరో తెలీదు, అతనికి ఇతని నెంబర్ ఎలా వెళ్ళిందో తెలీదు, ఇతడు నిరుద్యోగిగా ఉన్నాడు అని అతనికి ఎలా తెలుసో అసలు ఏమీ తెలీదు. కానీ నువ్వు ఉద్యోగం చేయగలవా, నా కంపెనీలో రీసెంట్గానే ఒక పోస్ట్ ఖాళీ అయింది అని చెప్పి, నువ్వు ఎంత త్వరగా వచ్చి జాయిన్ అయితే అంత త్వరగా రానంటే, సరేనండి మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను, నేను రేపే వచ్చి జాయిన్ అవుతానని చెప్పి వెళ్తాడు. నిజంగా
ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత అతనికి అర్థమవుతుంది, అతడు పోగొట్టుకున్న ఉద్యోగము కంటే కూడా ఎంతో గొప్ప జీతంతో, ఎంతో గొప్ప మంచి ఉద్యోగముతో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అంతకుముందు దేవుని పేరు ఎత్తితే అక్కడ వాళ్ళ ఉద్యోగాన్ని తీసివేశారు అతని ఉద్యోగంలో నుంచి. దేవుని కొరకు నమ్మకంగా, రోషంగా బ్రతుకుతూ, దేవుని సువార్తను అక్కడ ప్రకటిస్తూ, దేవుని పరిచయం చేస్తూ ఉంటే దేవుని కారణము చేత అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగంలో దేవుణ్ణి అనేకులకు తెలియజేయడానికి దేవుడు ఒక మార్గాన్ని సరళం చేశాడు. మనం చాలాసార్లు పోగొట్టుకుంటాము, దేవుని బట్టి కొన్ని కోల్పోతూ ఉంటాము. కానీ దాన్ని బట్టి మనం సంతోషించాలి. దానికంటే ఉత్తమమైనది దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నమ్మాలి. కొంత ఆలస్యం అవ్వచ్చేమో, కానీ దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ఆ వ్యక్తి సంవత్సరం పాటు ఏంటి నా జీవితం ఏంటి అని అంతసేపు ఆలోచించినంతసేపు, వాటినే చూసినంతసేపు ఏ ఫలితం రాలేదు, ఏ కార్యము జరగలేదు. కానీ ఎప్పుడైతే దేవుని స్తుతించడం ప్రారంభించాడో, ఒకే రాత్రిలో దేవుడు అనేక అద్భుతాలను చేశాడు. పౌలు శీలలు ఒక్క రాత్రిలో వాళ్ళను గొప్పగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఒక్క రాత్రిలో బానిసలుగా ఉంటున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు బిడ్డలుగా బయటికి తీసుకొచ్చాడు. ఒక్కరోజు రాత్రి యాకోబు దేవునితో పెనుగులాడాడు, పోరాడాడు, కానీ గెలిచి ఇశ్రాయేలుగా తిరిగి బయటకు వచ్చాడు. మనం చేసే స్తుతి కొన్నిసార్లు మనకు ఫలితం లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయ్యో నేను స్తుతించానే రాత్రంతా, అయ్యో నేను ఇంతసేపు స్తుతించానే, అయ్యో ఉపవాసం ఉండి స్తుతించానే, దీని ఫలితం ఎక్కడ అని మనకు అనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఫలితం ఆలస్యమైనా కూడా అద్భుత రీతిలో వస్తుంది. దానియేలు దినమునకు ముమ్మారు దేవుని స్తుతించేవాడంట. దాని ఫలితం ఎప్పుడు పొందుకున్నాడో తెలుసా? సింహాల గుహలో వేయబడ్డప్పుడు ఆ సింహాల నోలను దేవుడు ఆశ్చర్య రీతిలో మోశాడు. షద్రక్ మెషక్ అబేద్నెగోల వారు దేవుని కొరకు ఎంతో రోషముతో, నమ్మకముతో దేవుని కొరకు నిలబడ్డారు. దాని ఫలితం ఎప్పుడు పొందుకున్నారో తెలుసా? వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు. దావీదు గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు కూడా దేవుని కొరకు నమ్మకంగా, రోషము కలిగి ఉన్నాడు. దేవుని నిత్యము సేవిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. దాని ఫలితం ఎప్పుడు పొందుకున్నాడో తెలుసా? గొలియాతు ఎదురైనప్పుడు. ఈరోజు మీరు స్తుతించే స్తుతికి తప్పకుండా దేవుడు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి వాటిని బట్టే కాదు, మంచి జరుగుతున్నప్పుడే కాదు, మంచిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ నీ దేవుని స్తుతించడం మనం నేర్చుకున్నట్లయితే దేవుడు అద్భుతమైన రీతిలో ఫలితాన్ని ఇస్తారు. మనమైతే అయ్యో ఇలా ఉందేంటి పరిస్థితి అని సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం, బాధపడుతుంటాం, కృంగిపోతుంటాం. పరిస్థితులనే చూస్తూ అయ్యో నా జీవితం ఏమైపోతుందో అని ప్రస్తుతాన్ని బట్టి మన భవిష్యత్తును అంచనా వేస్తూ ఉంటాము. తప్పు. ప్రస్తుతాన్ని చూస్తూ భయపడుతూ భవిష్యత్తును అంచనా వేయడానికంటే బదులుగా ప్రస్తుతం ఏది ఏ రీతిగా జరుగుతున్నప్పటికీ దాన్ని బట్టి స్తుతించడం నేర్చుకున్నట్లయితే భవిష్యత్తుని దేవుడు ఆశ్చర్య రీతిలో మారుస్తాడు. దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు, కథ మొత్తం మార్చగలిగిన సమర్థుడు. కాబట్టి ఆయన చేతుల్లోనికి మన జీవితాన్ని అర్పించి ఏది జరుగుతున్నప్పటికీ దాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మయంపరుస్తూ, ఆయనను సంతోషపెడుతూ ముందుకు సాగుదాం. అట్టి కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.